वजीर सेहत इटेला राजेंद्र ने कहा कि रियासत तेलंगाना में ऑक्सीजन की कोई कमी नहीं है। मीडिया से बात करते हुए रियासती वजीर इटेला राजेंद्र ने कहा कि तेलंगाना में वाक़ई गवर्नमेंट हॉस्पिटल में ऑक्सीजन की कोई कमी नहीं है, जबकि ऑक्सीजन का वाफिर मकदार में जखीरा मौजूद है। उन्होंने कहा कि आर्मी की मदद से ऑक्सीजन को दरआमद कर लिया गया है। उन्होंने कहा कि तमाम अजला को ऑक्सीजन सरबराह किया जा रहा है। वजीर मौसूफ ने कहा कि रियासत तेलंगाना को हर रोज 270 टन ऑक्सीजन दरकार है, जबकि हर रोज 400 टन ऑक्सीजन के हुसूल करने के इंतजाम किए जा रहे हैं। ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటల్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేదు. మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే ఇవాళ 400 టన్నుల పైబడి అలొకేషన్ కూడా మనకు వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే కేంద్ర మంత్రివర్యులు హర్షవర్ధన్ గారితో మాట్లాడి ఎక్కడో ఒరిస్సాలో ఉన్న ఆక్సిజన్ రావాలంటే కష్టమవుతుంది, ట్యాంకర్ల షార్టేజ్ ఉంది అని చెప్పి వారికి ఉత్తరం రాస్తే పక్కకే ఉన్న బళ్ళారిలో ఇంకొక 70 టన్నుల ఆక్సిజన్ కూడా మనకు అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి 120 మెట్రిక్ టన్నులు చిన్న చిన్న ఇండస్ట్రీస్లో అక్కడక్కడ ముందుకొచ్చి ఇచ్చినటువంటి ఆక్సిజన్, వాటితో పాటుగా 100 టన్నుల ఆక్సిజన్ ఫ్రమ్ బళ్ళారి, వాటికి తోడుగా ఏరోప్లేన్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్, ఆల్మోస్ట్ ఇక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో తీరిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం మీద ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, మా డిఎంఎడ్హెచ్ఓలు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్ట్ ఫాల్ అయితే దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంది. అదృష్టం కొద్దీ తెలంగాణ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, కొన్ని పెద్ద జిల్లా ఆసుపత్రులు కావచ్చు, పాత జిల్లాలో ఉండే పెద్ద ఆసుపత్రులు కావచ్చు, 22 లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ మనం ట్యాంకులు పెట్టుకున్నాం. మనం 20 KL టిమ్స్లో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఇట్లా 22 హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు పెట్టుకున్నాం. ఒక్కొక్క ట్యాంకర్ కెపాసిటీ 20 KL. కాబట్టి ఎక్కడ కూడా ఇలా షార్ట్ ఫాల్ లేదు. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం PM కేర్ ఫండ్ నుంచి వెళ్ళి ఒక 5 మిషన్లు ఇచ్చిండ్రు. 5 మిషన్లలో ఒకటి గాంధీ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసినాం. దాని కెపాసిటీ రోజుకి 29 లక్షల లీటర్లు. అదేవిధంగా టిమ్స్లో ఒకటి ఏర్పాటు చేసినాం. దాని కెపాసిటీ రోజుకి 14 లక్షల లీటర్లు. ఖమ్మంలో ఒకటి ఏర్పాటు చేసినాం. దాని కెపాసిటీ 8.6 లక్షల లీటర్లు. భద్రాచలంలో ఒకటి ఏర్పాటు చేసినాం, 4.5 లక్షల లీటర్లు. కరీంనగర్లో ఒకటి ఏర్పాటు చేసినాం, నేనే ఓపెన్ చేసి వచ్చిన, ఇవాళ 5.76 లక్షల లీటర్లు. వీటికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఇట్లాంటి ఆక్సిజన్ మిషన్లు కొనండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఒక 12 కూడా కేంద్రం ఇస్తా అని చెప్పి PM కేర్ ఫండ్ నుంచి ఇస్తా అని చెప్పి చెప్పిండు. 12 హాస్పిటళ్లలో ఒకవేళ కొరత ఏర్పడ్డప్పుడు ఇట్లాంటి న్యాచురల్ గాలి నుంచి తయారు చేసి ఇస్తుంది కాబట్టి అక్కడిదక్కడనే అవసరం తీరేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకొక 12 కోసం కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంలో అందజేస్తా ఉన్నాం. ఆక్సిజన్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హాస్పిటల్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి రావద్దని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు కానివ్వండి, కానీ బయట రాష్ట్రాల చరిత్ర పునరావృతం కావద్దని చెప్పి వారు చెప్పిన మేరకు ఈ సమస్య ఆల్మోస్ట్ పరిష్కారం అవుతుంది.